అతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. కొనేటప్పుడే కాదురా, కొన్నాక సాటిస్ఫాక్షన్ గా ఉండాలంటే కరెక్ట్ అనే ధరే ఉండాలి. ఎలా ఉంది? ఇదెంత? 4000 మేడం. అయితే ప్యాక్ చేసేయండి. 2000 లేవా? పట్టు చీరలు రావమ్మా. ఓ పని చేయండి, పట్టు తీసేసి ఉత్తి శారీ ఇవ్వండి. లేకపోతే ఏంటి వారు, ఇది నీకు నచ్చిందా? నచ్చిందా? తీసుకో. 4000 రా. చాలా తక్కువ వారు. నాన్న ఎలాగో ఎక్కువ పెట్టనేవో కాబట్టి ఇదన్నా తీసుకోమంటున్నాను. ఇంకేం మాట్లాడుకో, ఫిక్స్. అమ్మయ్యా. రే, నిన్ను మీ ఆవిడ ఎలా భరిస్తుందో అనిపిస్తుందిరా. నువ్వు భరించట్లా అంతే. అదే ఏం లేదు. పద. బిల్లు కట్టేటప్పుడు నీ జోష్ అంతా తగ్గిపోతుందిరా. హలో, ఫుల్ క్యాష్ మేడం. పైసా పైసా పొదుపు చేసి వచ్చాం. తెలుసుగా నువ్వు పిసినారువని. పద. ఎందుకురా ఏడుస్తున్నారు? మందు చాలేదా? రే, కావాలంటే మళ్ళీ తెప్పిస్తారా? ఆ కుళాయిలు కట్టండి. నువ్వు ఎన్ని ఏడుపు ఆగదురా. బ్యాచులర్స్ పార్టీ ఎంజాయ్ చేసినప్పుడు ఏంట్రా ఏడుపు? అదేరామ్మ ఏడుపు. మేము బ్యాచులర్ పార్టీ అని వస్తే నువ్వు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చి మాకు ద్రోహం చేస్తావారా? రేపటి నుంచి ఎవడరా మాకు మందు పోపిస్తాడు? ఓ అదా మీ బాధ. డోంట్ వరీ, మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు కలుద్దాం లేరా. ముందు మందేండి బే. రే, అన్నయ్య వచ్చాడు రా. ఇంకో పెగ్గిపోయండి రా. రాబోయారా, వీడికి మాకు ఈ రోజుతో మందు రుణానుబంధం తీరిపోయింది. ఈ బాధను నీతో షేర్ చేసుకుంటాం. రే నందు, మందు పోయి వాడిని వదిలేండి రా. ప్యార్లకి బీర్లకి ఇలా చాలా వాటికి వాడు దూరం. నేను చెప్పానా వాడు ఇలాంటి వాడి దూరం అని? వెళ్ళిపోతాడు చూడండి. రే, అన్నయ్య వచ్చాడు రా, పెగ్గేయండి. అన్న చికెన్ మిక్ తీసుకో అన్న, పర్లేదన్నా. ఏంటి అలా చూస్తున్నారు? పెగ్గేంట్రా? రే పార్దు, నువ్వేనా? నేనే. ఏ డౌట్ గా ఉందా? కన్ఫర్మేషన్ కోసం ఇంకో బాటిల్ లేపమంటావా? అంత పని చేయకురా బాబు. అసలే టైం 10:30 అవుతుంది. కొట్లు కూడా కట్టేస్తారు. ఇప్పుడు మందు కూడా దొరకదు. నువ్వు వెళ్ళరా బాబు. రే, నువ్వు ఆగరా బాబు. అనయ్య, నువ్వేమనుకోపోతే ఒక మాట. నీకు కూడా బ్యాచులర్ లైఫ్ ఎండ్ అవుతుందంటగా, అదే పెళ్ళి అవుతుందంటగా. రే పార్దు, రే నందు. సరే, ఒప్పుకున్నాను, రండి. అమ్మా, నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను.
ప్రస్తుతం పార్దు దగ్గర ఏ ఆస్తులున్నాయో విచారించి పరిశీలించవలసిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించడమైనది. అప్పటిదాకా పార్దు తాలూకు ఆస్తులన్నింటినీ జప్తు చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. ఏంటి బావా నా చెట్టు మెడను గట్టిగా పట్టుకొని చల్ హట్ అంటావా బావా? నీ మెండరాలు విరిచేస్తాను. ఏందే గోరింటాకు పెట్టుకుంటావని చెప్పి కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉండారు. కావ్య, గోరింటాకు రుబ్బమన్న రుబ్బినావా? రుబ్బేశాను. అందులో టీడీ కక్షన్ వేయమన్నాను, వేసినావా? వేసేసాను. టీ డికాషన్ కలిపాను, పంచదార నీళ్లు కలిపాను. టీ చేసుకుని మనందరం గోరింటాకు టీ తాగడం ఒకటే లేట్. అయినా రెడీమేడ్ కోన్లు దొరుకుతున్నప్పుడు అది పప్పు రుబ్బినట్టు రుబ్బి అందులో అవి ఇవి కలిపి ఎందుకమ్మా కష్టపడాలి? నోరు ముయ్యవే. ఎప్పటికైనా పాతకాల పద్ధతులు చాలా గట్టివి. మొన్నే టీవీలో గోరింటాకు గొట్టం వాడి ఎలర్జీలు తెచ్చుకున్నారని విన్నా. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి అవి తెచ్చుకో, ఎలర్జీలు తెచ్చుకో. అమ్మా, అయ్యో నాకు ఎలర్జీయా? అమ్మా ఇక చాలు. నువ్వు పాతకాలపు మనిషివి కాబట్టి పాత పద్ధతులే కరెక్ట్ అంటావు. కానీ మేము ఫార్వర్డ్ జనరేషన్, మేము కోన్లే వాడతాం. ఏమన్నా చెప్పేవారు? హే యూత్ అంతా ఏంటమ్మా మన గురించి పొగిడింది. కమాన్, ఎదుగోండి తీసుకోండి. ఏ ఇక్కడ కూడా ఒకటి ఇవ్వు. వరు వరు నాకు ఎదుగో తీసుకో. చిన్నానా జాగ్రత్త కూర్చో. అన్నయ్యా తీసుకో. ఏంటే నేనేమన్నా అమ్మాయిని పెట్టుకోవడానికి? పెట్టుకో. ఏంటమ్మా? నన్ను వదిలే ప్లీజ్. నువ్వు పెట్టుకున్నప్పుడు అమ్మాయిల మధ్యలోకి ఫంక్షన్ కిందకు వచ్చావు. గర్ల్స్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి కోన్ పెట్టుకోవాలా వద్దా? మరి ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఫోన్లో ఫోటోలు తీస్తా. నువ్వైతే ఫోటోలు తీస్తావు. నాన్న కూర్చొని ఏం చేస్తాడు? అది ఆయన అడుగు. మీ నాన్న ఫోటోకి పోజులు ఇస్తాడు. అవును, ఇప్పుడు మెహందీ దుర్గకి బాగా పండుతుందా, అక్కకి బాగా పండుతుందా? పండాలి. ఎలా పండాలంటే మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరల్లే పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ వాడే దిగి వస్తాడు. అరే ఇంకో విధంగా అసలేం పండకపోతే పార్దు లాంటి మొగుడు వాడే దిగి వస్తాడు. అరే ఇంకో విధంగా అసలేం పండకపోతే పార్దు లాంటి మొగుడు వస్తాడు. అయితే నాకు గన్నేర్లా పండాలి, కలవాడొస్తాడు. ఆహా, నాకు గోరింటాకు పెట్టండి. పెళ్లి కూతుళ్ళు అయ్యేది మీ అక్కలే, నువ్వు కాదు. అంటే ముందు ఈ 2 వికెట్లు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 3వ వికెట్ ఆ జెండా కర్ర వెళ్ళిన తర్వాత అంటే ఏమన్నా? మళ్ళీ అమ్మీ, ఇక మీ గోల్ ఆపుతారా? వీళ్ళ చేతులు కదిలితే గోరింటాకు సరిగా పండదు. గోరింటాకు ఎంత బాగా పండితే అంత బాగా ప్రేమను పంచే మొగుడొస్తాడంట. అయితే మా పెద్ద విచిత్రం తెగ పండేస్తాయి చూడు. అంతే అంతే. అవును మరి, అక్కడ నందు బావా అక్క పైన ప్రేమ కిలోల కొద్దీ కాదు
క్వింటాల కొద్ది ఉంది కాబట్టి అసలు మామూలుగా ఆ చెత్త నోటికి కాస్త తాళం వేస్తే ఒట్టి అక్క చేతులే కాదే, చెల్లి దుర్గ చేతులు కూడా ఎర్రగా పండుతాయి చూడు. చాలే నీ జోకులన్నీ ఆపు. అక్కడ పెద్దకని పెళ్లి చేసుకోబోయేది ఒక జడ పదార్థం, అదే ఆడ నీడే పడని మన పార్దు బావ. అసలు ఆ జడ పదార్థంలో ప్రేమ అనే పదార్థమే లేదే. ఆ జడ పదార్థంలో కూడా చలనాన్ని తెప్పించి ప్రేమను పుట్టించింది మన దుర్గా. దుర్గక్క నాకు డౌట్ అడగనా? అడుగు. సునామీ సెంటీమీటర్ దగ్గరకు వచ్చి ఆగిపోయిందన్నా నమ్ముతా. పాకిస్తాన్ మళ్ళీ ఇండియాలో కలిసిపోయిందన్నా నమ్ముతా. అమెరికాకి అనకాపల్లి రాజధాని అయిందన్నా కూడా నమ్ముతానక్క. కానీ పార్థులో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. అదెలా? హౌ? హలో 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 ఆగు, కాస్త గోరింటాకు పెట్టు. చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చక్కకి ఇంకెవరో మొగుడంట. రామ చక్కని సీతకి పుడతవి పునవేలు విరిచిన పురమియుల్లోడు రాముడే. ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన రాముడే. ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి. ఎర్ర జాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే. నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా. హాయ్ అత్తమ్మా. హాయ్ అత్తమ్మా, ఎలా ఉన్నావు? ఇంకా నిద్ర పట్టలేదా? ఏయ్, ఫోన్ ఎందుకు చేసావే? మనిద్దరి మధ్య ఛాలెంజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పడానికి ఫోన్ చేశాను అత్త. నువ్వనుకుంటున్నావేమో ఈ భారతిని ఎవ్వరూ గెలవలేరు. అలాగే భ్రమపడు. ఇప్పుడిక్కడ గోరింటాకు ఫంక్షన్ స్టార్ట్ అయింది అత్త. ఏయ్, ముందు అత్త అని పిలు పాపు, లేదంటే చంపేస్తా. అత్త అన్న మాటనే తట్టుకోలేకపోతున్నావే. రేపు పెళ్లి పిట్టల మీద ఈ రెండు జంటల్ని చూసి ఇంకేమైపోతావో ఏమో అత్తా. అది జరిగితే కదా. జరిపించడానికి ఇక్కడ ఉన్నది వరుదిని అత్త. రేపు జరగబోయే ఫంక్షన్ కి ఈ గోరింటాకు ఫంక్షన్ మొదటి అడుగు. చివరి అడుగు కూడా అదేనే. ఆహాహాహా, తప్పు మాట్లాడుతున్నావే అత్త. ఇక్కడ అడుగు తడబడింది నేను కాదు, నువ్వు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మీనాక్షి అక్క ఎంగేజ్మెంట్ ఆపాలనుకున్నావు, ఆపలేకపోయావు. పార్దు ఎంగేజ్మెంట్ ఆపాలనుకున్నావు, అది కూడా ఆపలేకపోయావు. దుర్గని చంపాలనుకున్నావు,
చంపలేకపోయావు. ఇప్పుడు పెళ్ళే ఆపాలని చివరి ప్రయత్నం చేస్తున్నావు. ఇది కూడా జరగదు. నేననుకున్నట్టే అంతా జరుగుతుంది. మీ ఇద్దరి కొడుకులతో మా ఇద్దరి అక్క చెల్లెల పెళ్లిళ్ళు ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు ఆపడానికి ట్రై చేసినా సరే, నో డౌట్ మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఎలా ఉందో తెలుసా? మేమంతా ఆడుతూ పాడుతూ గోరింటాకు పండగ హ్యాపీగా చేసుకుంటున్నాం. మా అమ్మ గోదావరి మా సంతోషాలని చూసి మురిసిపోతుంది. ఇక మా అక్క మీనాక్షి కోరుకున్న వాణ్ణి కట్టుకోబోతున్నానని సిగ్గుతో మొగ్గలేస్తుంది. ఇక మా అన్న వదిన్లు మాతో మా ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. కష్టాలు పడి 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 సుఖం అంటే తెలియని మా నాన్న మా నవ్వుల్లోనే తన సుఖాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. మా ఇంటికొచ్చిన మా కొత్త ఫ్యామిలీ మెంబర్ దుర్గా పార్థుని బాగా మార్చుకుని మంచి మొగుడుగా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంది. ఇవన్నీ నేనొక్కదాన్నే ఫీల్ అవ్వడం కంటే నువ్వు కూడా ఫీల్ అవ్వు. ఫోటో తీసి ఫోన్లో వాట్సాప్ లో పంపిస్తా. ఇది నీ జబ్బు తగ్గడానికి నేనిచ్చే ఫస్ట్ ఎయిడ్ లాంటి మెడిసిన్. సరేనా అత్త? ఇప్పుడు నాకు పని అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు నేను తీస్తున్న ఫోటోలకి మీరంతా మంచి ఫోజులు ఇవ్వండి. ఫస్ట్ ఎవరు? అమ్మ, నువ్వు కత్రినా కైఫ్ లా ఫోజులు ఇవ్వు. నాన్న, నువ్వు హృతిక్ రోషన్ లాగా. అమ్మ కత్రినా కైఫ్ కాదు కానీ అవును. నువ్వు చెప్పావు చూసా, అది నేను. రండి. అమ్మా 10 మంది బట్టి లేవాలి. ఇప్పుడు పోజ్ ఇవ్వాలి. నించోండి. అమ్మతో ఫోటో దిగాలంటే ఇట్లా నుంచోవాలి. అరే మావయ్య గారు కూడా. అన్నయ్య వద్దురా, మీరు కూడా జాయిన్ అవ్వండి. వీళ్ళు అంతే. నన్ను పక్కన పెట్టావంటే? అరే నువ్వు ఉండవే. ఫస్ట్ మూగ కళ్ళ మీనాక్షి సిగ్గుపడని. నువ్వు వెళ్ళు. అక్క సిగ్గుపడు మీనా. అయ్యో బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు కావ్య. హలో, ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయింది. కాస్త బిల్డప్ ని తగ్గించు. తీయమ్మి. ఆగు. ఏది ఎలా వచ్చిందో చూపి. ఎవ్వరూ కాదు. ముందు ఈ ఫోటోల్ని నా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి ఉంది, దానికి చూపించాలి. లేదంటే అది ఈ రోజు నిద్రపోయేలా లేదు. ఓకే, వెళ్ళి తొందరగా వెళ్ళి చూపించమ్మా, లేకపోతే నిద్రపోదు. ఇక్కడ చూపిస్తా. వెళ్ళు, నిద్రపోదేమో. మీరిద్దరు ఒక షాట్ నుంచోండి అమ్మా. అత్త కోడళ్ళు సైజ్ సరిపోతారు. మేమిద్దరు ఇక్కడ నుంచుంటాం. భారతి, ఈ ఫోటోలు చూసి కుళ్ళుకో. నీ కర్మనెవరు బాగు చేయలేరు, నీ బుద్ధినెవరు మార్చలేరు. కొడుకులకు పెళ్ళవుతుంటే కడుపు మంట పెంచుకోకు, చల్లార్చుకో.